వ్యాపారి మరియు చిలుక. ఒక వ్యాపారి తను చూసింది, విన్నది ఏదైనా గుర్తుంచుకునే ఒక అద్భుతమైన చిలుకను కొన్నాడు. ఒకసారి అతను పని మీద బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళింట్లో పనిచేసే భాను అనే ఒక దొంగబుద్ధి కల పనమ్మాయి ఒక వెండి పళ్ళాన్ని దొంగలించింది. అతను తిరిగొచ్చినప్పుడు, అయ్యో దేవుడా, ఖరీదైన వెండి పళ్ళెం కనపడ్డం లేదు. నువ్వు గాని చూసావా భాను? లేదయ్య గారు, నాకు తెలీదు. అయితే భాను దొంగలించడం చిలుక చూసింది. లేదయ్య గారు, చిలక అబద్ధం చెప్తోంది. నేను నిరూపిస్తాను. సరే, అలాగే చూద్దాం. రెండవ రోజు భాను చిలక పంజరం పైన ఒక డ్రమ్ము పెట్టి గట్టిగా పిడుగుల మూతలా వాయించడం మొదలుపెట్టింది. తర్వాత నీళ్లు తీసుకుని పంజరం మీద చల్లి ఒక అద్దం తీసుకుని దానిమీద వెలుతురు పడేలా చేసి తికమక పెట్టింది. వ్యాపారి తిరిగి వచ్చినప్పుడు, ఏం చిలుక, నువ్వు ఈరోజు ఏమైనా చూసావా? కానీ ఈరోజు మెరుపులు పిడుగులు ఏం లేవే. భాను అతన్ని మోసం చేసిందన్న విషయం తెలియక వ్యాపారి చిలుకను బయట పారేశాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.